నేపాల్ ఒక చిన్న దేశమైనా ఇప్పుడు పెద్ద పోరాటమే జరుగుతుంది. కఠ్మండు వీధుల్లో యువత గుండెల్లో అగ్ని వెలుగుతుంది. ఈ పోరాటంలో ఒక జనరేషన్ అంటే ఇప్పుడు మనం చెప్పుకునే జెన్జీ మరియు ఇంటర్నెట్లో సోషల్ మీడియాలో పెరిగిపోయిన యువత కొత్తగా పలుకుతుంది. ఇది ఒక చిన్న ఇష్యూతో స్టార్ట్ అయింది. సెప్టెంబర్ 4, 2025 రోజున ఒక అన్ఎక్స్పెక్టెడ్ డెసిషన్, ఒక బ్యాన్. సోషల్ మీడియా మొత్తం బ్లాక్ చేశారు. ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఎక్స్ అన్ని ఓవర్ నైట్ క్లోజ్ చేశారు. ఇమాజిన్ చేసుకోండి, మనం లైఫ్ లో ఒక్కసారి అన్ని యాప్స్ బ్లాక్ అయితే ఫ్రెండ్స్ తో మాట్లాడలేకపోవడం, వీడియోస్ పోస్ట్ చేయలేకపోవడం, న్యూస్ షేర్ చేయలేకపోవడం, ఇలా ఇంకా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అదే సిచ్యువేషన్ ఇప్పుడు నేపాల్ లో వచ్చింది. నేపాల్ ప్రభుత్వం చెప్పింది ఈ కంపెనీస్ రిజిస్టర్ కాలేదు కాబట్టి బ్యాన్ చేయాలి అని అన్నారు. కానీ యూత్ కి అది జస్టిఫికేషన్ కాలేదు. వాళ్ళు చెప్పిన ఒక లైన్, సోషల్ మీడియా ని బ్యాన్ చేయకండి, కరప్షన్ ని బ్యాన్ చేయండి. ఆ స్లోగన్ లో ఒక జనరేషన్ ఫ్రస్ట్రేషన్ ఉంది. ఆ ఫ్రస్ట్రేషన్ ఒక రోజులో, ఒక స్లోగన్ లో, ఒక మూమెంట్ లో మారింది. మరియు నేపాల్ లో జరుగుతున్న ఈ సంఘటనలో మనం గమనించాల్సిన విషయాలు ఏంటి అంటే, అది ఒక బ్యాన్ గురి నుంచి స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఒక రాజకీయ క్రాంతిలాగా మారుతుంది. నేపాల్ యూత్ ఫ్రస్ట్రేషన్ ఏంటి? వాళ్ళు అన్ని రోజులు ఫేస్ చేస్తున్న సమస్యలు, జాబ్లెస్, అన్ఎంప్లాయ్మెంట్, ఎక్కడ చూసిన నెపోటిజం, సిస్టమ్ లో కరప్షన్ అన్ని బయటికి వచ్చాయి. మరి ప్రభుత్వం సోషల్ మీడియా బ్లాక్ చేసిన రోజు ఆ ప్రాబ్లం మొత్తం ఎక్స్ప్లోజన్ అయ్యింది. నేపాల్ లో యువత మెజారిటీగా జెన్జీ ఉంటారు. అంటే 1977 నుండి 2012 వరకు ఉన్న వాళ్ళని జెన్జీ అంటారు. ఇంటర్నెట్, టిక్టాక్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ తో పెరిగిన వాళ్ళకి సోషల్ మీడియా అంటే ఫ్రీడమ్. ఆ ఫ్రీడమ్ ని ఒక్కసారి బ్లాక్ చేసిన వెంటనే వాళ్ళు రోడ్కి ఎక్కారు. ప్లకార్డ్స్ లో రాయడం స్టార్ట్ చేశారు, స్టాప్ కరప్షన్, నాట్ సోషల్ మీడియా. ఆ లైన్ తో మాత్రమే కాదు, ఆ యువత గుండెల్లో ఉన్న పెయిన్ అన్ని బయటికి వచ్చాయి. రాజకీయంలో లీడర్స్ చేంజ్ అయినా ప్రాబ్లమ్స్ మాత్రం మారలేదు అని వాళ్ళకి ఫ్రస్ట్రేషన్. అన్ని రోజులు నెపోటిజం, లంచం, సర్కార్ సిస్టంల అవినీతి, ఇలా యువత సైలెంట్ గా యాక్సెప్ట్ చేయడం లేదు. మరియు ఫస్ట్ టైం వాళ్ళు కలిసి పోరాడడం స్టార్ట్ చేశారు. కఠ్మండు వీధుల్లో రోజు ఫుల్ గా ఫిల్ అయ్యి కాలేజ్ స్టూడెంట్స్, క్రియేటర్స్, టెక్ వర్కర్స్, జాబ్లెస్ యూత్ అందరూ ఫ్లాగ్స్, బ్యానర్స్, ప్లకార్డ్స్ తో ర్యాలీ చేయడం స్టార్ట్ చేశారు. ఆ టైంలో ఒక యూనిక్ చిత్రం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. వన్ పీస్ అనిమే నుంచి స్ట్రా హ్యాట్ పైరేట్స్ ఫ్లాగ్. ఆ జెండా ఫ్రీడమ్, అవినీతికి సింబల్ లాగా పనిచేసింది. ఒక యానిమే సింబల్ రియల్ లైఫ్ రెవల్యూషన్ కి ఐడెంటిఫై అయ్యింది. ఈ ప్రొటెస్ట్ లో మ్యూజిక్, స్లోగన్స్, ఆర్ట్ అన్ని మిక్స్ అయ్యాయి. యూత్ ఎనర్జీ అంతా కలిసి దేశం మొత్తానికి షాక్ ఇచ్చింది. మరియు ఈ ప్రొటెస్ట్ కి పేరు కూడా వచ్చింది, అది స్ట్రా హ్యాట్ రెవల్యూషన్ అని ప్రభుత్వం కూడా చెప్పింది. సోషల్ మీడియా కంపెనీస్ లా ఫాలో చేయలేదు, రిజిస్ట్రేషన్ కంపల్సరీ కాబట్టి బ్యాన్ చేయాలి. లీడర్స్ చెప్పినట్లు వాళ్ళు సెక్యూరిటీ మరియు డేటా కంట్రోల్ గురించి ఆలోచించాలి అని ఆర్గ్యుమెంట్ వచ్చింది. కానీ క్వశ్చన్ ఏంటి అంటే, అది కరెక్ట్వేనా? వాళ్ళు చెప్పినట్లు లా ఎన్ఫోర్స్మెంట్ కోసం అని యూత్ కి ఫ్రీడమ్ బ్లాక్ చేసిన లాగా అనిపించింది. మరి ఒక నేషన్ లో యూత్ ఫ్రీడమ్ బ్లాక్ చేస్తే రిజల్ట్స్ డేంజర్ అవుతాయి అని క్లియర్ గా తెలుస్తుంది. స్టార్టింగ్ పీస్ఫుల్ గా ఉన్న ప్రొటెస్ట్ మరియు స్లోగన్స్ తో స్టార్ట్ అయిన ఫైట్ కొన్ని రోజుల్లో చాలా పెద్ద కన్ఫ్రంటేషన్ గా మార్చింది. సెక్యూరిటీ ఫోర్సెస్, టియర్ గ్యాస్, వాటర్ కెనాన్స్, రబ్బర్ బుల్లెట్స్, ఇంకా తర్వాత లైవ్లీ ఫైరింగ్ ఇలా జరిగాయి. నేపాల్ లో జరిగిన ఆ సంఘటనలో చాలా మంది యువత ప్రాణాలు కోల్పోయారు. పార్లమెంట్ లో చర్చలు జరిగాయి, గవర్నమెంట్ ఆఫీసర్స్ అటాక్ చేశారు, ప్రభుత్వం కర్ఫ్యూ ఇంపోజ్ చేసింది. ఒక సోషల్ మీడియా బ్యాన్ తో స్టార్ట్ అయిన ఫైట్ ఇప్పుడు రాజకీయ భూకంపంలా మారింది. నేపాల్ ఈ సంఘటన ఎలా పేరు తెచ్చింది, పిఎం రెజిగ్నేషన్ కి ఎలా దారి తీస్తుంది, మరి ఇంకా ప్రొటెస్ట్ ఎండ్ అవుతాయా? ఈ స్టోరీలో ఇంకా చాలా ట్విస్ట్లు ఉన్నాయి. హలో గైస్, నేను చేసే ప్రతి వీడియో మీ దాకా రావాలి అంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే చివరి వరకు చూసి నచ్చితే లైక్ చేయండి. మరి వీడియోలో ముందుకు వెళ్దామా? పీస్ఫుల్ గా స్టార్ట్ అయిన మూమెంట్ కొన్ని రోజుల్లో డేంజరస్ స్టేజ్ కి రీచ్ అయ్యింది. యువత వీధులలో స్లోగన్స్ చెప్పడం, సాంగ్స్ పాడడం, యానిమే ఫ్లాగ్స్ పెట్టడం జరుగుతుంటే ప్రభుత్వం పేషెన్స్ లూజ్ అయ్యింది. సెక్యూరిటీ ఫోర్స్ దిగారు,
టియర్ గ్యాస్, వాటర్ కెనాన్స్, రబ్బర్ బుల్లెట్స్ యూజ్ చేశారు. కానీ యువత రిట్రియేట్ కాలేదు. యువతకి క్లియర్ మెసేజ్ ఉంది. మాకు ఫ్రీడమ్ కావాలి, సోషల్ మీడియా ఓపెన్ చేయాలి, కరప్షన్ స్టాప్ చేయాలి. మరియు ఆ ఎనర్జీని స్టాప్ చేయడం ఈజీ కాలేదు. ఒకసారిగా దేశం టెన్షన్తో వణికిపోయింది మరియు సెప్టెంబర్ 1st వీక్లో ఫైరింగ్ జరిగింది. లైవ్ బుల్లెట్స్ యూజ్ చేశారు. ఆ ఫైర్లో అట్లీస్ట్ 19 మంది చనిపోయారు. రిపోర్ట్స్ ప్రకారం 23 మంది పైగా చంపబడ్డారు. వందలాది మందికి గాయాలు అయ్యాయి. చాలా మంది స్టూడెంట్స్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. పోలీస్ ఆఫీసర్స్ కూడా గాయాలతో ఉన్నారు మరియు కొన్ని డెత్ కేసెస్ కూడా వచ్చాయి. కఠ్మందులో పార్లమెంట్ బిల్డింగ్ ని తగలపెట్టారు. గవర్నమెంట్ ఆఫీసర్స్ ని డిస్ట్రాయ్ చేశారు. వీధులలో వాహనాలు తగలపెట్టారు. ఇలా సిచ్యువేషన్ లో ప్రభుత్వం కర్ఫ్యూ డిక్లేర్ చేసింది. మిలిటరీ ఇన్వాల్వ్మెంట్ కూడా వార్నింగ్ ఇచ్చారు. పోలీస్ ఫైరింగ్ జస్టిఫికేషన్ కూడా చెప్పారు. సెల్ఫ్ డిఫెన్స్ లో జరిగింది. సిచ్యువేషన్ హ్యాండిల్ చేయడానికి బుల్లెట్స్ యూజ్ చేయాల్సి వచ్చింది అని అన్నారు. ప్రభుత్వం వాయిస్ ఆఫ్ పీపుల్ ని సప్రెస్ చేస్తుంది మరియు ఆ పర్సెప్షన్ ని ప్రొటెస్ట్ కి ఇంకా ఫైర్ యాడ్ చేసింది. ఈ గొడవల తర్వాత నేపాల్ పాలిటిక్స్ మొత్తం షేక్ అయింది. ప్రెషర్ ఎక్కువ అయ్యింది. పీఎం కేపీ శర్మ ఓలీ రిజైన్ చేయాలి అని నేపాల్ ప్రజలు కోరుకుంటున్నారు. ఇమాజిన్ చేసుకోండి, ఒకసారి మీడియా బ్యాన్ స్టార్ట్ చేసిన ఇన్సిడెంట్ ఒక ప్రైమ్ మినిస్టర్ రెసిగ్నేషన్ వరకు తీసుకెళ్లింది. దేశం మొత్తానికి అది ఒక పొలిటికల్ అన్ఫేర్ అనిపించింది. గవర్నమెంట్ సోషల్ మీడియాని బ్యాన్ ని లిఫ్ట్ చేశారు. సెప్టెంబర్ 9న విక్టిమ్స్ ఫ్యామిలీస్ కి కాంపన్సేషన్ అనౌన్స్ చేశారు. ఇంజూర్డ్ ప్రొటెస్ట్ కి ఫ్రీ మెడికల్ ట్రీట్మెంట్ ని డిక్లేర్ చేశారు మరియు ఒక 15 రోజుల ఇన్వెస్టిగేషన్ కమిటీ ఫామ్ చేశారు. ఇది ప్రభుత్వం చేసిన క్విక్ రిలీఫ్ స్టెప్స్. కానీ యువత మాత్రం కన్విన్స్ కాలేదు. వాళ్ళు చెప్పారు, బ్యాన్ లిఫ్ట్ చేయడం సరిపోదు, ఓలీ రిజైన్ చేయడం సరిపోదు, సిస్టమ్ మార్చాలి, కరప్షన్ స్టాప్ చేయాలి, నెపోటిజం ఎండ్ చేయాలి, జాబ్స్ క్రియేట్ చేయాలి అని అన్నారు. ఇలా యువతకి ఫ్రస్ట్రేషన్ కొన్ని దశాబ్దాలుగా ఉండిపోయింది. 2008 తర్వాత నేపాల్లో 13 గవర్నమెంట్స్ చేంజ్ అయ్యాయి. ప్రతి గవర్నమెంట్ ప్రామిస్ చేసింది, బట్ జాబ్లెస్ రేట్ ఎక్కువ, కరప్షన్ సేమ్ మరియు లీడర్స్ మాత్రం పవర్ లో ఎంజాయ్ చేస్తున్నారు. సో పిఎం రెసిగ్నేషన్ కూడా యువతకి ఒక పార్షియల్ విక్టరీ. ఫైనల్ గా వాళ్ళు అడగడం, మాకు పర్మనెంట్ రిఫార్మ్స్ కావాలి, షార్ట్ టర్మ్ సొల్యూషన్స్ కాదు. ఈ ప్రొటెస్ట్ ఇంటర్నేషనల్ మీడియాలో హెడ్లైన్స్ అయ్యాయి. ఇండియా, చైనా, యుఎస్ఏ, యూరోప్ మొత్తం నేపాల్లో జరుగుతున్న ఈ సంఘటనని క్లోజ్లీ ఫాలో చేస్తున్నాయి. చాలా కంట్రీస్ చెప్పాయి, నేపాల్లో యూత్ వాయిస్ ని రెస్పెక్ట్ చేయాలి, వైలెన్స్ అవాయిడ్ చేయాలి అని. మరియు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ కూడా రెస్పాండ్ చేశాయి. నేపాల్లో బ్యాన్ ఇన్అప్రోప్రియేట్ యూజర్స్ ఫ్రీడమ్ ని రెస్ట్రిక్ట్ చేస్తుంది అని కంపెనీస్ చెప్పాయి. సో ఈ ఫైట్ నేపాల్లో స్టార్ట్ అయిన గ్లోబల్ లెవెల్లో ఒక డిస్కషన్ ని లీడ్ చేసింది. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, సోషల్ మీడియా ఇంపార్టెన్స్, యూత్ పవర్. ఈ పాయింట్ కి వచ్చాక క్లియర్ గా అర్థమైంది, ఇది కాదు ఒక సింపుల్ ప్రొటెస్ట్, ఇది ఒక జనరేషనల్ ఫైట్. యూత్ వర్సెస్ సిస్టమ్, ఫ్రీడమ్ వర్సెస్ కరప్షన్. మరియు ఈ ఫైట్ ఇమీడియట్ గా స్టాప్ అవ్వదు అని తెలుస్తుంది. నేపాల్లో జరుగుతున్న ఈ పోరాటానికి పేరు వచ్చింది. అది స్ట్రా హ్యాట్ రెవల్యూషన్ అని. ఒక యానిమే ఫ్లాగ్ ని యూత్ సింబల్ గా మార్చడం మరియు అది ఒక రాజకీయ క్రాంతికి ఫేస్ అవ్వడం. అది హిస్టరీలో మారిపోకుండా ఉండిపోతుంది. కానీ క్వశ్చన్ ఏంటి అంటే, ఇది ప్రొటెస్ట్తో నేపాల్ ఫ్యూచర్ ఎలా ఉంటుంది మరియు ఈ యూత్ డిమాండ్ చేసిన రిఫార్మ్స్ పాసిబుల్ అవుతాయా లేదా సిచ్యువేషన్ ఇంకా వైలెంట్ అవుతుందా మరి చూడాల్సి ఉంది. ఈ ఆందోళనలో బిగ్గెస్ట్ లెసన్ ఏంటి అంటే, ఇది ఒక సోషల్ మీడియా ఇష్యూ మాత్రమే కాదు, ఇది ఒక జనరేషనల్ ఫ్రస్ట్రేషన్. నేపాల్ యువతకి కొన్ని దశాబ్దాల నుండి ఉన్న ప్రాబ్లమ్స్ ఒక బ్యాన్ తో సడన్ గా బయటికి వచ్చాయి. 2008లో మొనార్కీ ఎండ్ అయ్యాక నేపాల్ రిపబ్లిక్ అయ్యింది. ఇప్పుడు యువతకి చాలా హోప్స్ పెరిగాయి. ఇప్పుడు సిస్టమ్ మారిపోతుంది, మనకి బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది అని అనుకున్నారు. కానీ అది రియాలిటీలో కాలేకపోయింది. 2008 నుంచి ఈనాటి వరకు
జస్ట్ 17 సంవత్సరాలలో 13 గవర్నమెంట్లు మారాయి. ఇన్ని గవర్నమెంట్ మారాయి కానీ నేపాల్ ప్రజలకి ఆ మార్పు కనిపించలేదు. అన్ఎంప్లాయ్మెంట్ బిగ్గెస్ట్ ప్రాబ్లం. కాలేజ్ కంప్లీట్ చేసిన యువతకి జాబ్ లేదు. అబ్రాడ్ కి వెళ్ళడం మాత్రమే ఆప్షన్ లాగా కనిపించింది. గల్ఫ్ కంట్రీస్ లో, ఇండియాలో, కొరియాలో చాలా మంది నేపాలీ ప్రజలు వర్క్ చేస్తుంటారు. వాళ్ళ డ్రీమ్ మన దేశంలో ఒక స్టేబుల్ జాబ్ పొందడమే. ఈ అన్ఎంప్లాయ్మెంట్ తో ఫ్రస్ట్రేషన్ ఇంకా ఎక్కువ అయ్యింది. ఈ జనరేషన్ ఇంటర్నెట్ తో పెరిగింది. వాళ్ళు యూట్యూబ్ లో, ఇన్స్టాగ్రామ్ లో, టిక్టాక్ లో వాళ్ళ లైఫ్ క్రియేట్ చేశారు. ఒక ఇన్కమ్ సోర్స్ గా చాలా మంది డిజిటల్ స్పేస్ లో డిపెండ్ అయ్యారు. ఆ స్పేస్ ని బ్లాక్ చేస్తే వాళ్ళ లైవ్లీహుడ్ కూడా కట్ అయినట్టే. సో ప్రొటెస్ట్ న్యాచురల్ గా ఒక లైఫ్ అండ్ డెత్ ఫైట్ గా ఫీల్ అయ్యాయి. కరప్షన్ నేపాల్ లో డీప్ గా ఉంది. జాబ్ కావాలి అంటే లంచం, ప్రమోషన్స్ కావాలి అంటే కనెక్షన్స్, పాలిటిక్స్ లో ఎంట్రీ కావాలి అంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, ఇలా అన్నిటికీ నెపోటిజం ఎక్కువ అయ్యింది. ఓన్లీ లీడర్స్ ఫ్యామిలీలో నెక్స్ట్ జనరేషన్ కి పవర్ వస్తుంది. నార్మల్ యువతకి, టాలెంటెడ్ పర్సన్స్ కి, హార్డ్ వర్కర్స్ కి స్పేస్ లేదు. యువత స్లోగన్స్ తో క్లియర్ గా ఉంది. స్టాప్ నెపోటిజం, స్టాప్ కరప్షన్. మరియు ఆ స్లోగన్ లో ఒక హానెస్టీ ఉంది, ఒక జెన్యూన్ పెయిన్ ఉంది. లీడర్స్ మాత్రమే అన్ని రోజులు ప్రామిసెస్ చేశారు, జాబ్స్ క్రియేట్ చేస్తాం, కరప్షన్ స్టాప్ చేస్తాం, కానీ గ్రౌండ్ లో చేంజెస్ ఏమీ జరగలేదు. ఈ ప్రొటెస్ట్ లో ఒక పవర్ఫుల్ సింబల్ వచ్చింది. వన్ పీస్ అనిమేలో స్ట్రా హ్యాట్ పైరేట్స్ ఫ్లాగ్ ఒక ఫిక్షనల్ స్టోరీ. ఒక పైరేట్ గ్రూప్ ఫ్రీడమ్ కోసం ఫైట్ చేసిన యానిమే క్యారెక్టర్ ఇప్పుడు నేపాల్ లో యువతకి ఇన్స్పిరేషన్ అయ్యింది. ఈ ఫ్లాగ్ మీనింగ్ సింపుల్, స్వేచ్ఛ, న్యాయం, తిరుగుబాటు. యువతకి అనిపించింది మన లైఫ్ లో లీడర్స్ మనకి కావాల్సిన జస్టిస్ ఇవ్వకపోతే మనమే ఫైట్ చేస్తాం. ఈ సింబల్ ఫాస్ట్ గా ఇంటర్నేషనల్ లో వైరల్ అయ్యింది. హ్యాష్ ట్యాగ్స్ లో, పోస్టర్స్ లో, ఈవెన్ ఇండియన్ సోషల్ మీడియాలో కూడా స్ట్రా హ్యాట్ ఫ్లాగ్స్ ట్రెండింగ్ అయ్యింది. ఇది ఒక ప్రూఫ్ యూత్ కల్చర్, యానిమే కల్చర్, ఇంటర్నెట్ పవర్ అన్ని కలిసినప్పుడు రియల్ లైఫ్ రెవల్యూషన్ కి సింబల్ అవ్వచ్చు. మనం న్యూట్రల్ గా చూడాలి అంటే ప్రభుత్వానికి కూడా ఒక యాంగిల్ ఉంది. నేపాల్ ఒక స్మాల్ ల్యాండ్ లాక్డ్ కంట్రీ. ఇండియా, చైనా మధ్యలో ఉంటుంది. ఎకనామిక్ రిసోర్స్ లిమిటెడ్, యూత్ ఎక్స్పెక్టేషన్స్ హై. కానీ గవర్నమెంట్ కి కాన్స్టెంట్ కూడా ఎక్కువే. గవర్నమెంట్ చెప్పింది కంపెనీస్ లా ఫాలో చేయాలి, రెసిగ్నేషన్ మ్యాండేటరీ. సోషల్ మీడియా కంట్రోల్ లేకపోతే ఫేక్ న్యూస్ స్ప్రెడ్ అవుతుంది. నేషనల్ సెక్యూరిటీ డేంజర్ లో ఉంటుంది. ఇది కూడా ఒక వ్యాలిడ్ పాయింట్. మరియు ఒక రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ కి లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడం కూడా డ్యూటీ. కానీ ప్రాబ్లం ఏంటి అంటే ప్రభుత్వం రాంగ్ గా హ్యాండిల్ చేసింది. డైరెక్ట్ బ్యాన్, ఫైరింగ్, ఫోర్స్. యూత్ ని కామ్ చేయడానికి బదులు ప్రొవోక్ చేశారు. దాంట్లో వాళ్ళ క్రెడిబిలిటీ తగ్గిపోయింది. ఈ ప్రొటెస్ట్ లో ఒక బిగ్గర్ పిక్చర్ ఏంటి అంటే జనరేషనల్ గ్యాప్. లీడర్స్ మోస్ట్లీ 60s, 70s ఏజ్ లో ఉన్నారు. వాళ్ళ థింకింగ్ ఓల్డ్ స్టైల్ పాలిటిక్స్ లో ఉంది. మరియు యువతకి 20s, 25s లో ఉన్న జెన్జీ. వాళ్ళ లైఫ్ ఇంటర్నెట్, మీమ్స్, అనిమే, యూట్యూబ్ తో బిల్డ్ అయ్యింది. లీడర్స్ కి కంట్రోల్ ఇంపార్టెంట్, యూత్ కి ఫ్రీడమ్ ఇంపార్టెంట్. లీడర్స్ కి పవర్ సస్టైన్ అవ్వాలి, యూత్ కి జాబ్స్, డిగ్నిటీ, రెస్పెక్ట్ కావాలి. ఈ ఎదుగుదలని ఆపడం జరిగింది, కానీ అది డీప్ రూటెడ్ ఫ్రస్ట్రేషన్ తో ఫ్యూల్ అయ్యి ఫైర్ లాగా మార్చింది. సో ఇప్పుడు అర్థం అవుతుంది, ఇది కాదు ఒక బ్యాన్ ఫైట్, ఇది ఒక యూత్ వర్సెస్ సిస్టమ్ బ్యాటిల్. పిఎం రిజైన్ చేశారు, బ్యాన్ లిఫ్ట్ అయ్యింది, కానీ ప్రొటెస్ట్ స్టిల్ కంటిన్యూ అవుతున్నాయి. యువతకి అడగడం సింపుల్, వాళ్ళు పర్మనెంట్ రిఫార్మ్స్ కావాలి అంటున్నారు. ఈ రెవల్యూషన్ కి ఎండింగ్ ఎలా ఉంటుంది? ఈ క్వశ్చన్స్ కి జవాబు ఇవ్వడానికి మనం ఇంకా ఈ వీడియోలో ముందుకు వెళ్దాం. ఈ జెన్జీ అప్రైజింగ్ నేపాల్ బార్డర్స్ మధ్య మాత్రమే కాకుండా ఇంటర్నేషనల్ లో కూడా ఒక సెన్సేషనల్ క్రియేట్ చేసింది. స్మాల్ కంట్రీ బట్ బిగ్ స్టోరీ. మీడియా, సోషల్ మీడియా, వరల్డ్ లీడర్స్ అందరికీ నేపాల్ లో జరుగుతున్న ఈ మూవ్మెంట్ ఒక షాక్ లాగా మారింది. ఇండియా నేపాల్ కి క్లోజెస్ట్ నేబర్. బార్డర్స్ లో ఫ్రీ మూవ్మెంట్ ఉంది. లాక్స్ ఆఫ్ నేపాలీస్ ఇండియాలో వర్క్ చేస్తూ ఉంటారు. పొలిటికల్, కల్చరల్, ఎమోషనల్ టైస్ స్ట్రాంగ్ గా ఉన్నాయి. నేపాల్ లో యూత్ అప్రైజింగ్ స్టార్ట్ అవ్వగానే ఇండియా మీడియా కంటిన్యూస్ కవరేజ్ ఇచ్చింది. ట్విట్టర్ లో, యూట్యూబ్ లో, ఇన్స్టాగ్రామ్ లో ట్రెండింగ్ టాపిక్స్ లో హ్యాష్ ట్యాగ్ నేపాల్ ప్రొటెస్ట్ టాప్ లో ఉన్నాయి. ఇండియన్ యూత్ కూడా సింపతి చూపించారు, కానీ అఫీషియల్ గా ఇండియా మాత్రం న్యూట్రల్ గా ఉంది. మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ స్టేట్మెంట్ సింపుల్ గా ఉంది,
నేపాల్ ఇంటర్నల్ మ్యాటర్, వి హోప్ ఫర్ పీస్, స్టెబిలిటీ అండ్ డైలాగ్. రీజన్ ఏంటి? ఇండియాకి స్టెబిలిటీ ఇంపార్టెంట్. ఇక్కడ ఇంట్రెస్ట్ ఎక్కువ అయితే బార్డర్స్ లో సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఇండియా కేర్ఫుల్ గా సైలెంట్ సపోర్ట్ ఇచ్చింది. ఓపెన్ ఇంటర్ఫియరెన్స్ లేదు. నేపాల్ కి నార్థన్ సైడ్ లో చైనా ఉంది. చైనాకి మెయిన్ ఇంట్రెస్ట్ బార్డర్ సెక్యూరిటీ అండ్ ఇన్ఫ్లుయెన్స్. చైనీస్ మీడియా కమ్యూనిస్ట్ పార్టీ మౌత్ పీసెస్ చెప్పింది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ డేంజరస్, యూత్ మ్యానిపులేషన్ జరుగుతుంది, ఫారెన్ కంట్రీస్ ఇన్వాల్వ్మెంట్ ఉండొచ్చు అని. చైనా లీడర్స్ కి యూత్ ప్రొటెస్ట్ అంటే ఫియర్, బికాస్ వాళ్ళ ఓన్ కంట్రీలో కూడా సోషల్ మీడియా ఫ్రీడమ్ డిమాండ్ పెరిగితే ప్రాబ్లం ఉంటుంది. సో చైనా నేపాల్ లీడర్స్ కి సైలెంట్ సపోర్ట్ ఇచ్చింది. లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడానికి కంట్రోల్ మార్చింది. కానీ గ్రౌండ్ లో యూత్ కి చైనా సింపతి ఉండలేదు. వాళ్ళ స్లోగన్స్ లో క్లియర్ గా ఉంది, ఫారెన్ కంట్రోల్ స్టాప్ చేయండి, యూత్ వాయిస్ వినండి అని అన్నారు. ఇంటర్నేషనల్ మీడియాలో నేపాల్ స్టోరీ సెన్సేషనల్ హెడ్లైన్ అయ్యింది. బీసీసీ, ఎల్ జజీరా, ద గార్డియన్, న్యూయార్క్ టైమ్స్ అన్ని చెప్పాయి యూత్ వర్సెస్ ఓల్డ్ పాలిటిక్స్, డిజిటల్ ఫ్రీడమ్ ఫైట్ ఇన్ నేపాల్. యుఎన్ హ్యూమన్ రైట్స్ బాడీ స్టేట్మెంట్ రిలీజ్ చేసింది. పీస్ఫుల్ ప్రొటెస్ట్ రైట్ ప్రొటెక్ట్ చేయాలి, ఫోర్స్ అవాయిడ్ చేయాలి అని. ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ చెప్పినట్లు ఈ ప్రొటెస్ట్ కాదు ఒక స్మాల్ ఈవెంట్. ఇది ఫ్యూచర్ లో వరల్డ్ లో యూత్ మూవ్మెంట్ కి ఎగ్జాంపుల్ లాగా ఉండొచ్చు. డిజిటల్ స్పేస్ లో పెరిగిన జనరేషన్ గవర్నమెంట్స్ ని ఛాలెంజ్ చేయడానికి రెడీ అవుతున్నారు. బ్యాన్ లిఫ్ట్ అయ్యింది, పిఎం రిజైన్ చేశారు. కానీ నేపాల్ ప్రజలు ప్రొటెస్ట్ చేయడం ఆపలేదు. వాళ్ళ డిమాండ్స్ క్లియర్: పొలిటికల్ రిఫార్మ్స్, జాబ్ అండ్ ఆపర్చునిటీస్, ఎడ్యుకేషన్ అండ్ ఇన్నోవేషన్స్, ఎండ్ టు నెపోటిజం అండ్ కరప్షన్, ఇంకా డిజిటల్ ఫ్రీడమ్. ఈ డిమాండ్స్ ఒక మేనిఫెస్టో లాగా మార్చాయి. యువతకి క్లారిటీ వచ్చింది. ఈ డిమాండ్ ఒక మేనిఫెస్టో లాగా మార్చాయి. యువతకి ఒక క్లారిటీ వచ్చింది, మన ఫ్యూచర్ మనమే షేప్ చేయాలి అని. ఈ మూమెంట్ ఒక వార్ కాదు, ఇది ఒక వార్నింగ్ బెల్. పవర్ లో ఉన్న లీడర్స్ కి, ఫ్యూచర్ కోసం డ్రీమ్ చేసిన యూత్ కి మధ్య జరుగుతున్న పోరాటం. ఎందుకంటే నేపాల్ ఫ్యూచర్ లో స్ట్రాంగ్ గా నిలబడటం అంటే యూత్ ని ఇగ్నోర్ చేయడం కాదు, ఎంబ్రేస్ చేయడం. జై హింద్.